ఈ వీడియోలో ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అవుతుందా? ఏం చేస్తే క్వాలిఫై అవుతుందో చూద్దాం. అలాగే ఈ వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ పర్ఫార్మెన్స్ కూడా మాట్లాడదాం. అసలు ఈ వరల్డ్ కప్‌లోకి ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగింది వెస్టిండీస్ టీమ్. బట్ ఆల్ ఆఫ్ ది సడెన్ ఈ వరల్డ్ కప్‌లో చాంపియన్స్ టీమ్‌లో పర్ఫార్మ్ చేస్తున్నారు. గ్రూప్ స్టేజ్‌లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచ్‌లు గెలిచారు. ఇక సూపర్ 8 విషయానికొస్తే జింబాబ్వేని చిత్తుగా ఓడించారు. లాస్ట్ టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేసినట్టు ఈసారి జింబాబ్వే కూడా సెమీఫైనల్ క్వాలిఫై అవుతారనుకున్నాం. బట్ జింబాబ్వే బౌలర్స్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ముందు తేలిపోయారు. ఇన్‌ఫాక్ట్ రెండు టీమ్స్ కి మేజర్ డిఫరెన్స్ గ్రౌండ్. ఎందుకంటే జింబాబ్వే గ్రూప్ స్టేజ్ లో మ్యాచ్లన్నీ శ్రీలంకలోని కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడారు. అక్కడ గ్రౌండ్ డైమెన్స్ చాలా పెద్దవి అండ్ పిచ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. స్పిన్ బౌలర్స్ కి బాగా అనుకూలిస్తుంది. వేరేస్ వాంకడేలో బౌండరీ సైజులు చాలా చిన్నవి, పిచ్ కూడా ఫ్లాట్ గా బ్యాట్స్మెన్ కు బాగా అనుకూలిస్తుంది. దీంతో కరేబియన్ బ్యాట్స్మెన్స్ జింబాబ్వే బౌలర్స్ పైన శివతాండవం చేశారు. ఎస్పెషల్లీ షిమ్రాన్ హిట్మేర్ తన 9 రన్స్ దగ్గర ఉన్నప్పుడు జింబాబ్వే ప్లేయర్స్ ఒక ఈజీ క్యాచ్ ని డ్రాప్ చేశాడు. ఆ తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయింది. 35 బాల్స్ కి 84 రన్స్ చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత 2023 వరల్డ్ కప్ గుర్తొచ్చింది. అప్పుడు ఇలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మ్యాక్స్వెల్ క్యాచ్ ని డ్రాప్ చేశాడు. ఆ తర్వాత రెండు టీంలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఒక్క క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా కప్ గెలిచే ఛాన్స్ కోల్పోయింది. అక్కడ ఒక్క డ్రాప్ క్యాచ్ రెండు టీంల కల దూరం చేసింది. ఇప్పుడు వెస్టిండీస్ ఉన్న ఫామ్ చూస్తుంటే మళ్ళీ అదే సీన్స్ రిపీట్ చేసేలా ఉన్నారు. ఆల్రెడీ ఇండియాకి పెద్ద దెబ్బ పడింది. వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో గెలిచి టేబుల్ టాప్ లో ఉన్నారు. వాళ్ళ నెట్ రన్ రేట్ +5 గా ఉంది. నిజంగా వెస్టిండీస్ టీం 10 ఇయర్స్ ట్రెండ్ ఫాలో అవుతుంది అనుకుంటా. 10 ఇయర్స్ బ్యాక్ 2016లో ఇండియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇలానే డామినేట్ చేసి కప్ గెలిచారు. వేరాజ్ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే ఇండియా వేదికగా మళ్ళీ హిస్టరీ రిపీట్ చేసేలా ఉన్నారు. ఇక ఇండియా సెమీస్ క్వాలిఫికేషన్ సినారియో చూస్తే నిన్న వెస్టిండీస్ జింబాబ్వేతో భారీ తేడాతో గెలవడం వల్ల ఇండియా క్వాలిఫికేషన్ ఛాన్సెస్ 50-50 గా మారింది. ఇప్పుడు ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే రెండు సినారియోలు ఉన్నాయి. నెంబర్ 1 సినారియో చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా తమకు మిగిలిన మ్యాచ్లన్నీ గెలవాలి. ఇండియా కూడా తమకు మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికాకి 6 పాయింట్లు వస్తాయి అండ్ ఇండియాకి 4 పాయింట్లు వస్తాయి. వేరాజ్ వెస్టిండీస్ అండ్ జింబాబ్వేకి 2 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ సినారియోలో టీమిండియా ఈజీగా సెమీఫైనల్ క్వాలిఫై అవుతుంది. బట్ 26వ తారీఖు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఓడించాలని మనం ప్రేయర్ చేయాలి. అంతకు తప్ప మన చేతిలో ఏమీ లేదు. ఇక నెంబర్ 2 సినారియో చూసుకున్నట్లయితే ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే ఇప్పుడు సెకండ్ సినారియో గేమ్ లోకి వస్తుంది. ఆ తర్వాత టీమిండియా తమకు మిగిలిన 2 మ్యాచ్లు భారీ తేడాతో గెలవాలి. ఇప్పుడు 3 టీములకి 4 పాయింట్లు మాత్రమే సాధించే స్కోప్ ఉంటుంది. వీళ్ళు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నెట్ రన్ రేట్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లోకి వస్తుంది. అప్పుడు ఏ 2 టీములకి నెట్ రన్ రేట్ బాగుంటుందో ఆ 2 టీములు సెమీఫైనల్ క్వాలిఫై అవుతారు. వెరాజ్ మన టీమిండియా సెమీఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన 2 మ్యాచ్లు 70+ రన్స్ మార్జిన్ తో గెలవాలి. జింబాబ్వేతో మనం గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. బట్ అదర్ సైడ్ వెస్టిండీస్ ని 70 రన్స్ తేడాతో ఓడించాలనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్. ఇప్పుడు వాళ్ళున్న ఫామ్ లో వాళ్ళని ఓడించడమే పెద్ద గొప్ప విషయం. అలాంటి 70 రన్స్ ప్లస్ తేడాతో గెలవడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఇప్పుడు మన టీమిండియా సేఫ్ గా నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ సినారియోనే బెస్ట్ ఆప్షన్. బట్ అది మన చేతిలో లేని పని. సౌత్ ఆఫ్రికా గెలవాలని ప్రేయర్ చేయడం తప్ప మన చేతిలో ఏమీ లేదు. మనం ఇంకా 2 మ్యాచ్లు గెలిచి సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ తో గెలిస్తే గానీ మనం ఈజీగా క్వాలిఫై అవ్వలేం సెమీఫైనల్ కి. వేరే సెకండ్ సినారియో చూసుకున్నట్లయితే మన చేతిలో ఉన్నప్పటికీ చాలా ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే మనం 70+ రన్స్ తేడాతో మ్యాచ్లు గెలవాలంటే చాలా కష్టం ఇప్పుడు టీమిండియా ఉన్న ఫామ్ లో. ఈ 2 సినారియోల్లో ఏది జరగాలన్నా ఫస్ట్ మన టీమిండియా బాగా గెలవాలి మిగిలిన 2 మ్యాచ్ల్లో. అప్పుడు మాత్రమే ఈ 2 సినారియోల్లో ఏదో ఒకటి ఫలిస్తుంది. లేదు ఈ 2 మ్యాచ్ల్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మన టీమిండియా అంతా సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిందే. ఒక్క ప్లేయర్ ని మిస్ సెలక్షన్ చేయడం వల్ల ఇంత తలనొప్పి వచ్చింది టీమిండియాకి. వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ ని సెలెక్ట్ చేస్తుంటే టీమిండియాకి ఇంత డ్యామేజ్ జరిగిండకపోవచ్చు. ఎందుకంటే అక్షర్ పటేల్ ఒక మ్యాచ్ విన్నర్. మనం మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఇంత భారీ తేడాతో మనం మ్యాచ్ ఓడిపోయి ఉండదు. మన నెట్ రన్ రేట్ అయినా కొంచెం మెరుగ్గా ఉండింటది. టీ20 క్రికెట్ లో ఎప్పుడు మ్యాచ్ అప్లు పనిచేయవు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ మాత్రమే పనిచేస్తాడనేది ఒక ఫూలిష్ థింగ్. ఎందుకంటే టీ20 క్రికెట్ స్కిల్ మ్యాటర్ అవుతుంది. ప్రతి ప్లేయర్ దగ్గర స్కిల్ ఉంటే గానీ టీ20 క్రికెట్ లో సర్వైవ్ కాలేరు. ఇప్పుడు టీమిండియా అండర్ ది ప్రెషర్ ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ సూపర్ 8 లో ఒక మ్యాచ్ కోల్పోయి ఇప్పుడు మన టీమిండియా ఇంకో మ్యాచ్ ఓడిపోయినా మన టీమిండియా ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకే నెక్స్ట్ మ్యాచ్ల్లో టీమిండియా పర్ఫెక్ట్ ప్లాన్ తో వచ్చి 2 మ్యాచ్ల్ని గెలవాలని కోరుకుందాం. అది కాకుండా మన టీమిండియాకి మెయిన్ గా బ్యాటింగ్ ప్రాబ్లం చాలా ఉంది ఈ టీ20 వరల్డ్ కప్ లో. మన టాప్ ఆర్డర్ ఎక్కువగా ఇషాన్ కిషన్ మీద డిపెండ్ అవుతున్నారు. వేరే తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మ చాలా ఫెయిల్ అవుతున్నారు. నెక్స్ట్ గేమ్ కి అన్ని రెక్టిఫై చేసుకుని 26వ తారీఖు ఫస్ట్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలవాలని కోరుకుని ఆ తర్వాత మన టీమిండియా జింబాబ్వే మీద గెలవాలి. అట్లయితేనే మన టీమిండియా ఈజీగా క్వాలిఫై అవుతుంది సెమీఫైనల్ కి. లెట్స్ హోప్ టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ లో ఇలాంటి తప్పులు రిపీట్ చేయదని కోరుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.